వేడి వేడి ముద్దపప్పు ఆవకాయ అన్నం ఎవరికి ఇష్టం ఉండదు, చేసుకుందాం రండి. స్క్రీన్ మీద కనిపించేవన్నీ వేసి రైస్ అయితే కుక్ చేసేసుకోండి, ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు. తర్వాత వేరే ప్యాన్ లో కొంచెం నెయ్యి, ఆయిల్ అండ్ దాంట్లోనే కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, వెల్లుల్లి అండ్ జీలకర్ర వేసుకొని తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అలాగే ఉల్లిపాయలు, ఇంకా స్పైస్ని పెంచడానికి కొంచెం ఎండుమిరపకాయలు అలాగే కొంచెం జీడిపప్పు పలుకులు అండ్ ఆల్సో టొమాటో కూడా వేసుకోండి. ఇంకా టొమాటో అయితే మగ్గిపోయిన తర్వాత ఆవకాయని కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. మరోపక్క ఇందాక ఉడకబెట్టుకున్న అన్నంని చూసుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగైతే చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ రైస్ని మనం ఇందాక తిరగమాత పెట్టుకున్న దాంట్లోగా వేసేసి ఇలా దీంట్లోనే కొంచెం వాటర్ అయితే పోసుకొని దీంట్లో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం 1 or 2 minutes ఉడకబెట్టేసుకుంటే మన ఆవకాయ అన్నం రెడీ. ఇప్పుడున్న మన హైదరాబాద్ వెదర్కి పర్ఫెక్ట్.